మేము హైదరాబాద్‌కొచ్చిన కొత్తలనైతే, ఓ వారం రోజులో, 10 రోజులో అనుకుంటుల్లా. పొద్దుమాపు మా పాపతో సహా ఇగ మా బాబంటే వానికి 4 నెలలేనే. 4 నెలల పిల్లగాడు ఏం తింటాడు? బయట ఏం తినడు గదా! ఓన్లీ తల్లి పాలు మాత్రమే తాగుతాడు. కాబట్టి మా ఆయన, నేను, మా పాప. మా పాపకి ఎన్ని సంవత్సరాలు? మహా అంటే తిప్పి కొడితే ఒక 4 ఏళ్ళు ఉంటాయనుకోండి గంతే. మేము ముగ్గురం కలిసి ఒక 10 రోజులు పొద్దుమాపు ఉప్మా మాత్రమే తిన్నాం తెలుసానోళ్ళ. ఆకలైందంటే ఇంతంత ఉప్మా చేసుడు, తినిపిచ్చుడు. అది టేస్ట్ అట్లుండనియ్యండి, ఇట్లుండనియ్యండి. మీకు నేను ఆల్రెడీ వంటలు చేసేటప్పుడు చెప్తూనే ఉన్నా గదా! ఇప్పుడిప్పుడు మాత్రమే నాకు పర్ఫెక్ట్‌గా ఒక వంటని క్లారిటీగా చేయడం వచ్చింది అని. ఇక దాన్ని బట్టి చూసుకుంటే అప్పుడు నేను చేసిందయితే మాత్రము ఇక జర్రంత ఆగమాగం అనే చెప్పుకోవాలి. అయినా గూడా ఈ టేస్టు, ఆ టేస్టు అట్లుంది, ఇట్లుందని ఏమి గూడా చూడకుండా ముగ్గురమాకము గదే తినేది. అగో గిట్ల తినడం ఎందుకు అనంటే మేము అలాంటి క్రిటికల్ సిట్యుయేషన్‌లో వచ్చినాం హైదరాబాద్‌కు. చేతిలో ఒక్క రూపాయి లేదు. నెల దాటితే గాని జీతం రాదు. ఏందంటే మళ్ళీ మేమొచ్చింది అనుకోకున్న పరిస్థితులలో ఆడ 2 నెలల అడ్వాన్స్ అనంటే మేమొచ్చినంక ఇంకొక నెల పెంచిల్లు. ఇక ఇయ్యకుండా మనం అక్కడి నుంచెల్లి మళ్ళీ పోతామా? చచ్చుకుంటే ఇంకొక నెల అడ్వాన్స్ ఎక్స్‌ట్రా ఇచ్చేసి మళ్ళీ మా ఆయన జీతం వచ్చే వరకి గూడా ఉన్న డబ్బులన్నీ అనవసరమైనంగా ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టి వృధా చేసుకోవద్దని మళ్ళా గప్పుడు గూడా దుకాణంలో పోయి పిండికెంత, దానికెంత, దీనికెంత అనేది గూడా నాకు తెలవదుల్లా. ఇప్పుడన్నా వంట చేస్తుంటే మోతాదు ఎంత బట్టి పోస్తున్నా అనే దాన్ని బట్టి రేటు తెలుసు కానీ ఇంతకుముందుకు అది గూడా తెలవదు. అయితే గోధుమ పిండి, ఉప్మా తీసుకొనొచ్చేది. ఒకసారి అది, ఒకసారి ఇది. ఇక నాకైతే మస్తు గుర్తుల్లా నేను మా గల్లీ సైడ్ వచ్చినప్పుడు ఒక్క డజన్ మాత్రమే అరటిపళ్ళు తీసుకున్నా. గవ్వే మాకు 10 రోజులొచ్చినాయి తెలుసా? అట్లా నిదానంగా, నిదానంగా మా పానాన్ని కాపాడింది గీ ఉప్మానే. అందుకనే ఎప్పుడన్నా చిన్నగా ఆకలైతుంది అనంటే, వేరే బయటి వాటికి నేను అస్సలే చూడకుండా దవ్వున పోతా ఇంతంత ఉప్మా చేసుకుంటా మిద్దరం కూసోని ముచ్చట పెట్టుకుంటా ముద్దుగా తింటాం. ఇగ దీనికి మీకు రేటింగ్ ఏందో ఒకసారి ఇచ్చుకో